మీతో ఒక మాట మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పండి. ఇంట్లో వృద్ధులు ఉంటే వాళ్ళను గౌరవంగా మాట్లాడండి. చూడటంతో అన్నా ప్రైజ్లాడన్నా, అక్క ప్రైజ్లాడక్క. వాళ్ళు తల్లులు మీకు, వాళ్ళు తండ్రులు మీకు. ఆ పెద్దరికాన్ని మీరెంత గౌరవిస్తారో మీ కడుపున పుట్టిన పిల్లలు రేపు మిమ్మల్ని అంత గౌరవిస్తారు. అనుకోండి, ఊరు నుంచి మీ అత్తమామలు వచ్చారు, రేయ్ ఆ ముసలోడు వస్తున్నాడు చూడరా అని నీ కొడుకు నేర్పేవనుకో, నువ్వు ముసల్దాని అయిన తర్వాత నీ కొడుకు ఏమంటాడు తెలుసా? ఏమే ముసల్దానే, రే నన్ను పట్టుకొని ముసల్దానే అంటావేంటి అని అంటే ఆడేమంటాడు తెలుసా? ఇది నువ్వు నేర్పిన విద్య కదా అని అంటాడు. పెద్దవాళ్ళు రావటంతో, రే నాన్న తాతయ్య వస్తున్నాడు, లేచి నిలబడు, తాతయ్య వస్తున్నాడు, ఎదురెళ్ళు, తాతయ్య చేతిలో బ్యాగ్ ఉంది తీసుకో, నాయనమ్మని లోపలికి తీసుకురా, అమ్మమ్మని లోపలికి తీసుకురా, మామయ్యని లోపలికి తీసుకురా, అన్నయ్యని లోపలికి తీసుకురా. ఈ కల్చర్, ఈ దైవిక క్రమాన్ని కనుక నువ్వు నేర్పితే ఏది విత్తుతావో అది కోస్తావు అని బైబిల్లో రాసింది కదా. రేపు నీ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నీ పిల్లలు నిన్ను పొలంలో పెట్టుకొని చూసుకునే కృప దేవుడిస్తాడు.